విభాగ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా పుల్లారావు గారు గుడ్ ఈవినింగ్. అండ్ మోదీ గారి వార్నింగ్ మీద, మోదీ గారి సందేశం మీద, మోదీ గారి స్పీచ్ మీద మీ స్టేట్ అనాలిసిస్ ఏంటి? ఇనిషియల్ అనాలిసిస్. ఇమ్మీడియట్ గా క్లారిఫికేషన్ తీసుకొచ్చాడు. మే 10వ తారీఖున వాళ్ళ బ్రతిమాలి ఫోన్ చేసి ఆప్ చేయమన్నారు. ఇంకో కథ లేదు దీని వెనకాల అన్నాడు. ఆ కన్ఫ్యూజన్. మరి ట్రంప్ ఏదో చెప్పుకుంటున్నాడు కదా నేనే చేశానని. ట్రంప్ మాటే ఎత్తలేదు, పేరే ఎత్తలేదు. అంతే. ప్రధానమంత్రి క్లారిఫికేషన్ ఇచ్చాడు, అయిపోయింది. మనకి ఇచ్చాడు, పాకిస్తాన్ కి ఇచ్చాడు ఈ స్పీచ్. ఇది పాకిస్తాన్ కూడా మీరు అడిగారు, మేము ఒప్పుకోలేదు, అడిగారు, బ్రతిమాలేరు, ఒప్పుకున్నాం అన్నాడు. రెండో పాయింట్, విశేషంగా పిచ్చి పిచ్చిగా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేయొద్దు అన్నాడు. వీఆర్ రెడీ ఫర్ ఇట్ అన్నాడు. మూడోది అన్నాడు, భారత్ లో తయారు చేసింది ఎక్విప్మెంట్ మిమ్మల్ని పడగొట్టేసింది అన్నాడు. ప్రతి పాయింట్ మన ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చాడు. నిన్నంతా పాకిస్తాన్ మీడియా ఏదో వాళ్ళే హుషారు, వాళ్ళే ఏదో గెలిచినట్టుగా తిరగటం, అదంతా దీంతో అయిపోతుంది. క్లారిటీ వచ్చింది, బాగా చెప్పాడు. వాళ్ళు అడిగారు, మేము కూడా మిలిటెన్స్ మీద వెళ్ళాం, మమ్మల్ని సపోర్ట్ చేయవలసింది పాకిస్తాన్ వ్యతిరేకించింది, యుద్ధం స్టార్ట్ చేసింది, మేమేం చేయమనుకున్నారు అంతా చేశాం. సేలర్స్ కి అందరికీ పొగిడాడు. తర్వాత మన ఎక్విప్మెంట్, భారత్ లో తయారు చేసిన ఎక్విప్మెంట్ ఎంత గొప్పదో అని కూడా చెప్పాడు. తర్వాత మీరు అన్నమాట పాకిస్తాన్కే కాదు, ఇది చైనాకి కూడా వార్నింగ్, ఒక వార్నింగ్. ఇది స్లై వార్నింగ్ వెళ్ళిపోయింది చైనాకి. వాళ్ళే పోషిస్తున్నారు పాకిస్తాన్. ఆల్ రౌండ్ నేను ఎలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో మోడీ స్పీచ్ ఇవాళ ఎక్స్పెక్టేషన్స్ అని సరిపెట్టాడు. క్లారిటీ ఇచ్చాడు సింపుల్ గా. వాళ్ళు అడిగారు, మేము ఆప్ చేసాం. వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఒప్పుకున్నారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా అన్నాడు, రక్తంతో టెర్రరిజంతో నీరు వెళ్ళదు అన్నాడు. అది సరి వేళ దాంతో తగ్గేది లేదు అన్నాడు. టెర్రరిజం ఆప్ చేయి, ఒప్పందం తీసుకొస్తాం. అది కొత్త ఛాలెంజ్ పాకిస్తాన్. పహల్గామ్ తర్వాత ఏప్రిల్ 22 తర్వాత వచ్చింది ఏంటి? 75 సంవత్సరాలు ఎత్తైన విషయం, హిందూ జలాలు బయటకు వచ్చింది ఈవేళ. పాకిస్తాన్కి పహల్గామ్ పరిణామం ఏమైంది? హిందూ జలాలు మీ కాదు, భారతదేశం పడేస్తుంది మీకు అని చెప్పాడు. ప్రపంచం అందరికి తెలిసింది. నేను ఎవరు లెక్క పెట్టను. టెర్రర్ అండ్ వాటర్, టెర్రర్ ఉగ్రవాదీలు నీరు కలిసి మాత్రం వెళ్ళవన్నాడు. చాలా పెద్ద వార్నింగ్ పాకిస్తాన్కి అందింది. ఇంత వాళ్ళు అవకాశం ఇచ్చారు ఆ ఉగ్రవాదీల యాక్షన్తో. ఇంకా టెర్రర్కి ఒప్పుకోం, ప్రపంచంలో ఎక్కడైనా మీరు టెర్రర్ చేస్తున్నారు అన్ని చెప్పాడు. గడప వెళ్ళారు, బ్రతిమాలేరు మమ్మల్ని రాజీ చేయమని. ఆఖరికి మీరే మమ్మల్ని అడగాలన్నావు, అడిగారు, ఒప్పుకున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అన్ని పాయింట్స్ కవర్ చేశాడు. భారతదేశంలో ఎవరికి డౌట్స్ ఏముండదా అందరికీ మనకు తెలియలేదు. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే వరకు క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్కి కూడా క్లారిటీ వచ్చింది, ప్రపంచం అందరికి కూడా క్లారిటీ వచ్చింది. రైట్ పుల్లారావు గారు, ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఉన్నారు మనతో. లక్ష్మణ్ గారు,